ప్రకారం ఏమి ఉండదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఈ పూజకు కూడా అధిక మేళాలతో పూజ చేసేది ఏమీ లేదు, తక్కువతోటి ఈ పూజ అయితే చేసేయచ్చు. ఎక్కువ ప్రసాదాలు ప్రిపరేషన్ కూడా ఉండదు, చాలా సింపుల్. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి కథ అయితే చదివేస్తున్నాను దేవుడికి. కథ చదివి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన యూట్యూబ్ ఛానల్. కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి త్రిమూర్తుల వారి మేళ. ఆ పూజకి కావాల్సిన సామాగ్రి, పూజా విధానం మొత్తం అంతా ఈ వీడియోలో చెప్తాను. అలాగే కథ కూడా చెప్తాను. ఇంకా మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక్కడ 3 పేటలు కావాలన్నమాట. 3 మేళాలు కలిపి ఒకసారి చేస్తున్నాను. ఎవరైనా ఒక్కొక్క మేళ ఒక్కొక్కసారి చేసుకోవాలనుకో పౌర్ణమి ముందు వచ్చే 3 ఆదివారాల ముందు నుంచి అయితే స్టార్ట్ చేసి 3వ వారంతో అయితే ముగించాలి. ఇక్కడ పూజా విధానం మొత్తం అంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఫస్ట్ అయితే పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని ఇల్లు మొత్తం అంతా శుద్ధి చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నాకు బయట తులసికోట ఉంది కాబట్టి అక్కడ దీపం అయితే పెట్టేసుకున్నాను. అలా ఇంట్లో కూడా అయితే దీపం పెట్టేశాను. మా హస్బెండ్ చేత అయితే ఇక్కడ నేనైతే దీపం అయితే పెట్టించాను. నేను అలాగే పూజ చేసేటప్పుడు చాలా భక్తి శ్రద్ధలతో చేయాలి. కొంటిగాను మూర్ఖత్వంగాను హేళన చేయకూడదు. ఎందువల్ల ఇది చెప్తున్నాను అనేది కూడా ఈ కథలో ఉంటుంది. ఇంకా ఇక్కడ కావాల్సినవి 3 పీటలు, ఒక్కొక్క పీటకు 3 ముంతలు చొప్పున 9 ముంతలు కావాలి. అలాగే 3 ఫోటోలు, త్రిమూర్తుల వారి ఫొటోస్, అలాగే మట్టి ప్రమిదలు చేస్తాం, మట్టితో తయారు చేసిన ప్రమిదలు, అలాగే గంజాయి, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పత్తుర్లు దీనికి కావాల్సినవి. ఫస్ట్ 3 త్రిమూర్తుల వారి ఫొటోస్కి గంధం పెట్టి కుంకుమ బొట్లు పెట్టాలి. 3 పేటలు వేసి 3 పేటలకి 3 ఫొటోస్ పెట్టి పసుపు, పువ్వులు, పత్తుర్లు ఇదిగో వీడియోలో కనిపిస్తున్న విధంగా అయితే అక్కడ పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ముంతలు ఉన్నాయి కదా, 9 ముంతలు, వాటిలో అయితే వాటర్ పట్టుకొని దాంట్లో పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి ముంత మధ్యలో ఉన్న ముంత మీద అయితే కొబ్బరికాయని పెట్టాలి. అటు ఇటు ఉన్న ముంత మీద ఆకు, చెక్క, అరటిపండు పెడితే సరిపోతుంది. ఆకు, అరటిపండు. ప్రతి ఫొటోస్కి కూడా ఆకు, చెక్క, తాంబూలం, ఒక పండు పెట్టి 3 ఫొటోస్కి పెట్టాలి. తర్వాత వినాయకుడిని త్రిమూర్తుల వారికి ఎడమ చేతి పక్క పెట్టి ఫస్ట్ వినాయకుని పూజ అయిన తర్వాత మనం కథ అయితే చెప్పుకుంటాం. 3 వంతులు పెట్టేసి ముందునైతే మట్టి చిమ్మితులు పెట్టి, అలాగే ప్రసాదం వచ్చేసి నూక ప్రసాదం, చలివిడి, వడపప్పు, అరటిపళ్ళు ఇవి కూడా ప్రసాదం కింద 3 చొప్పున ప్రతి ఫొటోస్ ముందు పెట్టి కథ అయితే చెప్పుకుందాం. కథ అయితే స్టార్ట్ చేస్తాను. మొత్తం అంతా ఇక్కడ ప్రాసెస్ అయితే కనిపిస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియోలో క్లియర్గా చూడవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను. గమనించవలసింది ఏంటంటే, నేను వినాయకుని పూజ మొత్తం అంతా మంత్రాలాటి అన్నీ చదివేసిన తర్వాత ఈ కథ అయితే చదువుతున్నాను. మంత్రాలాటి కూడా ఈ వీడియోలో మొత్తం అంతా అయితే చాలా లెంతీ అయిపోద్ది, అది మాత్రం పెట్టట్లేదు, ఓన్లీ కథ మాత్రమే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. త్రినాథ వ్రత కథ ప్రారంభం. భక్తులారా, ఈ త్రినాథ చరిత్రము నిర్మలమైన మనసుతో వినండి. పూర్వం శ్రీపురము నందుగల అగ్రహారమున మధుసూదనుడనే విప్రుడొకడు ఉండేవాడు. కడు బీదవాడు, భిక్షమెత్తుకొని జీవిస్తుండేవాడు. ఆ నిరుపేద బ్రాహ్మణుడికి కొంతకాలముకు ఒక కుమారుడు కలిగెను. ఆ పసికందు పాలులేక శోకిస్తూ పోతున్నాడు. ఆ బడుగు బాపని ఇల్లాలు బిడ్డ కొరకు భర్తనొక ఆవును తెమ్మని కోరింది. ఓయి, నీకిదేమి ఆలోచన? మనము చూడగా కడు బీదవారము. నేనెట్లా ఆవు తేగలను? నా వద్ద ధనము, రత్న మణిమారకములు లేవు. నేనెట్లా ఆవును తేగలను? శ్రీమంతులకే అన్ని వసతులు సమకూరును, వారికే ఈ లోకంలో. మా మాటలకు భార్య ఎంతగానో విలపించింది, గోడును దుఃఖించింది. ఓ బ్రాహ్మణదేవా, ఈ బిడ్డని మేమెట్ట సాకిదము? మా ఇంట ఎందుకు పుట్టించావయ్యా? ఈ బిడ్డను మేమెలా బ్రతికించుకోగలము? ఆ మాటలకు మధుసూదనుడు చింతించిన వాడయ్యాడు. తన కమండములు, ఇంటిలో గల చిల్లర సామాన్లు అమ్మి 5 రూపాయలు తెచ్చి భార్య చేతికిచ్చాడు. ఆమె ఎంతగానో సంతోషించింది. నాదా, ఈ 5 రూపాయలు పట్టుకొని వెళ్ళి ఒక ఆవుని కొని తీసుకురావాల్సిందని పంపింది. ఆవు కొనడానికి మధుసూదనుడు ఊరు తిరిగి ఒక సంపన్నుడైన గ్రామం చేరుకున్నాడు. సిరి సంపదలకు కలిగినవాడు, పాడి పంటలకు కొదువు లేనివాడు అగు ఆ సీమంతుడు మందలో ఒక ఆవు పేదవారి పొలాల్లో పడి పంటనంతా నాశనం చేస్తుండేది. రైతులు ఫిర్యాదు విని ఆ శ్రీమంతుడు ఆవును వదిలించుకోవడానికి మంచిదైనా ఆ 50 రూపాయలు కిమ్మత్తి చేసి ఆవును 5 రూపాయలకే ఎవరికైనా ఇచ్చేస్తానన్నాడు. ఆ మాటలు విన్న మధుసూదనుడు ఆ ఆవు దూడను తనకివ్వమని తన వద్ద గల 5 రూపాయలను షావుకారు చేతిలో ఉంచాడు. ఓయి బ్రాహ్మణుడా, ఇదేం వెర్రి ఆశ నీకు అన్నాడు. అయ్యా, ఇప్పుడే మీరు అన్న మాట నిలుపుకోండి, మాట తప్పి అసత్యవత్యం పలకకండి అన్నాడు. అతనికి ఇవ్వకపోతే అసత్య ద్రోహం కలుగుతుందని ఆ ఆవు దూడను 5 రూపాయలకు ఆ బ్రాహ్మణునికి ఇచ్చి వేశాడు. ఆవు దూడను తీసుకొని భార్య
భార్యకు అప్పజెప్పాడు. మధుసూదనుడు ఆమె ఎంతగానో ఆనందించింది. ఆవు పాలతో బిడ్డని జాగ్రత్తగా పెంచుకున్నది. కొంతకాలం గడిచింది. తర్వాత ఒకరోజు ఆవు ఎటో వెళ్ళిపోయింది. దానిని వెతుకుతూ మధుసూదనుడు ఊరు తిరుగుతుండగా అతడికి ఒక మర్రి చెట్టు కనపడింది. చూడగా అది గొప్ప మర్రి చెట్టు. ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకొని లేచి వెళ్ళిపోతుండగా అతనికి ఆ చెట్టు మీద 3 వ్యక్తులు కనిపించారు. వారు మధుసూదనుడు ఉద్దేశించి, విప్రుడా, నీకొచ్చిన కష్టమేమి, ఎక్కడికి వెళ్తున్నావో అని అడగగా అతడు తన ఆవు పోయిన సంగతి, దానిని ఎవరో దొంగిలించి ఉన్నారేమో, ఈ దినం సిరిపురం సంత జరుగుతున్నది. ఎవరు దొంగిలించినా ఆ సంతలోనే కదా అమ్ముకోవాలి, అందుకే అక్కడికి వెళ్తున్నాను అన్నాడు. ఓయి, మేము త్రిమూర్తులము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులము. నీవు సిరిపురం సంతకు వెళుతుండవు కనుక అక్కడి నుండి మాకు 1 పైసా గంజాయి, 1 పైసా ఆకు చెక్క, 1 పైసా నూనె తెచ్చి పెట్టవలసింది అన్నారు. అయ్యలారా, నేను నిరుపేదను, చేతిలో పైసా అయినా లేదు. మీరు కోరిన సరుకులు నేనెలా తీయగలను అన్నాడు. విప్రోత్తమ, విచారించకు, అదుగో గోరింటాకు పొద కనిపించుచున్నది. దాని మొదల 3 పైసలున్నవి. అవి పట్టుకొని వెళ్ళి మాకు సరుకులు తెచ్చిపెట్టు అన్నారు త్రినాదులు. మధుసూదనుడు వెళ్ళి ఆ పొదల్లో గల 3 పైసలు తీసుకున్నాడు. ఇంకా ఉన్నాయేమో అని త్రవ్వపోతే త్రిమూర్తులు వానిని వారిచే, ఓ విప్రోత్తమ, ఎంత దొరికితే అంతే ఉండును, వృద్ధాశ్రమకు ఆశకు లోనవ్వద్దు చింతమని మధుసూదనుడు ఆ 3 పైసలతో బయలుదేరి వెనకకు వచ్చి, అయ్యలారా, ఆ సరుకులు ఖరీదు చేసి వాటిని ఎలా తీసుకురాగలను అన్నాడు. ఓయి, నీ పై మీద గల వస్త్రము పట్టి వాటిని తీసుకురా, నూనె కూడా నీ గావంచిలో పోయించుకొని రా అని చెప్పారు. ఆ మధుసూదనుడు సిరిపురం సంతలోకి ప్రవేశించి సంత అంతా తిరగగా ఎక్కడా తన ఆవు కనబడలేదు. ఇంకా ఆశ వదులుకున్నాడు. ఆకులు వక్కలు గంజాయి తీసుకొని నూనె కోసం తెలికినవాని వద్దకు వెళ్ళి, అయ్యా, 1 పైసా నూనె నా గావంచిలో పోయవలసిందని. ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు అనుకొని నూనె లేదన్నాడు. ఒక ముసలి తెలికినవాని వద్దకు వెళ్ళి, 1 పైసా నూనె నా గావంచిలో పోయవలసిందని. దిగువ మడ్డి నూనె ఎంత ఉన్నదో దానిని కొలిసి ముసలివాడికి నాకు 1 పైసా నూనె మాత్రమే మిమ్మన్నాడు. మధుసూదనుడు ఈ బాపయ్య వికారపుడు అయ్యున్నాడు. ఆ తెలికినవాడు పైసాను తీసుకొని కొలత పాత్రను తిరిగివేసి నూనె కొలిసి ఇచ్చాడు. గావంచి చెంగు పట్టుకొని ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. కొట్టులో కూర్చొని ఉన్న తెలికిలవాడు మూర్ఛపోయాడు. తెలికల వాళ్ళంతా వచ్చి ముసలివాడిని అది చూసి ఆనందించి ఈసారి నూనె సరిగ్గా కొలిసి ఇచ్చాడు. అతడికి నూనెను తీసుకొని మధుసూదనుడు తిన్నగా మరిచెట్టు చెంతకు వెళ్ళాడు. త్రినాదులు తెమ్మన్న సామాన్లు వారికి అందజేశాడు. తన గ్రామంలో వెళ్ళిపోవడానికి మధుసూదనుడు త్రిమూర్తులు అనుమతి అడిగాడు. అందుకు వారంతా ఉద్దేశించి, ఓయి, నీ యందు మాకు దయ కలిగినది. నీవు త్రినాదుని సేవ చేయనచో నీ కష్టములు తొలగిపోవును అన్నాడు. అయ్యలారా, ఏ వస్తువులతో మిమ్మల్ని పూజించవలను అని అడిగాడు. ఓయి విప్రుడా, మా పూజకు అధిక ద్రవ్యములు అక్కర్లేదు, కొంచెముతోనే తృప్తి చెందదము. ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసాల సామగ్రి చాలు, మాకు వీటితోనే మేళ చెయ్యము. 3 మట్టి చిమ్మెదలు గంజాయి నిలిపి అందులో నిప్పులు వేసి దీపధూపాలు 3 చేసి అందులో నూనె వేసి ఒత్తులు వెలిగించి ఆకులు చెక్కలు జాగ్రత్తగా చేసి ఉంచి రాత్రి మొదటి రూములో నీ మిత్రులను పిలిచి పూజా ద్రవ్యములతో సమస్త పదార్థములతో సౌమాగ్య సేద తీర్చి కూర్చోబెట్టి సంగతి ఏమని ప్రశ్నించాడు. ఏమని చెప్పను, ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. అతడి వెళ్ళాడు. చూడబోతే కుండలోని 1 చుక్క నూనె కూడా లేదని మొత్తుకున్నాడు. అతడు మా దగ్గరకు కూడా వచ్చాడు. నూనె లేదంటే వెళ్ళిపోయాడని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆ విప్రుడి వద్దకు పరుగులు పెట్టారు. ఓయి బ్రాహ్మణోత్తమ, మీరు నూనె కొన్నారు కదా, అది కొంచెము తక్కువ ఉన్నది, పూర్తిగా ఇచ్చివేస్తామన్నారు. వారితో సంతలోనికి వెళ్ళి సమర్పించవలెను. అట్లా చేసినా నీ సకల పాపములు తొలగిపోవును. ఆ మాటలు విని విప్రుడు పూజకు పూనుకున్నాడు. చెట్టు మొదన్నే పూజ ప్రారంభించి గంజాయి తయారుచిన దీపములు ఒత్తులు లేవని నీ గావంచిని చించి ఒత్తులు చేయమని త్రిమూర్తులు అన్నారు. అందుకు విప్రుడు, అయ్యలారా, నేను పేదవాడిని, భిక్షమెత్తుకొని రోజులు గలుపుతున్నవాడిని, అన్నవస్త్రములకు కష్టపడుచున్నవాడిని, దీపము ముట్టించుటకు అగ్గి లేదు, నా గావంచి ఒత్తుల పాలైనది, నా ఆవు దొంగల పాలైనది, నా కుటుంబం అంతా ఉపవాసముతో ఎదురు చూస్తున్నారు, ఏ బుద్ధితో పూజ చేస్తాను అని విచారించసాగాడు. ఓయి బ్రాహ్మణుడా, దిగులు చెందకు, నీ ఆవు దొరుకుతుంది, నీవు నీ కుటుంబం సౌఖ్యముగా ఉంటారు, వస్త్రములకు దొరుకును,
నగన అటువంటి నాకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడే నీకు 5 మేళాలు చేస్తానని దీపము వెలిగించుటకు అగ్గి లేదు అని విప్రుడు అనగా త్రిమూర్తులు విప్రుడిని కళ్ళు మూసుకోమన్నారు. కళ్ళు మూసుకొని తెరిచి చూసేసరికి దీపములు వెలిగిచున్నవి. విప్రుడు ఆనందించి మేళ సమర్పించాడు. ఆ ఆనందంతో త్రిమూర్తులకు సాష్టాంగ దండ ప్రణామములు చేశాడు. త్రినాథుడు అనుమతి తీసుకొని ఇంటికి వెళుతుండగా విప్రుడికి మార్గ మధ్యలో ఆవుదూడ కనిపించింది. సంతోషించి వాడయ్యాడు. వాటిని వెంటబెట్టుకొని ఇంటికి చేరుకున్నాడు. ఇంటిలో చూడగా సిరి సంపదలతో ఓలాడుతున్నది. ఇదంతా త్రినాథుడి కృప వల్లనే నని ఆనందించి మిత్రులను బంధువుల్ని పిలిచి తాను వెళ్ళిన నాటి నుండి ఆనాటి వరకు జరిగిన సంగతులంతా వివరించాడు. త్రినాథుడి మేళ ఫలితమేనని అందరికీ వివరించాడు. త్రినాథుడి పూజా విధానము అందరికీ చెప్పాడు. గ్రామంలోని 50 మంది త్రిమూర్తిని మేళ చేశారు. అందరికీ సిరి సంపదలు సమృద్ధిగా కలిగాయి. రాజు త్రినాథుని మేళ నిషేధించుట రాజ్యంలో 50 మంది సిరి సంపదలతో తూలాడుతుండగా వర్తకులకు వ్యాపారులకు మందగించాయి. వారందరూ రాజుగారి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. మధుసూదనుడనే బ్రాహ్మణుడు భిక్షమెత్తుకొని బ్రతికేవాడు. శ్రీపురం వెళ్ళి త్రినాథ వ్రతం చేసి తాను సిరిగల్లవాడయ్యాడు. ఊరిలోని రైతులు ప్రజలు 50 మంది ఈ మేళను చేసిన సిరి సంపదలు పొందుతారు. అందువల్ల మా వ్యాపారంలో అడిగట్టిపోయాయి. క్రయ విక్రయాలు లేవు. మీరే మమ్మల్ని ఉద్ధరించాలి అన్నారు. రాజు వారి మాటలు విని కోపం చెంది త్రినాథుని వారు ఏ దేవతా వారులైనా వీరంతా ఎలా పూజించుకుంటారు? నా అజ్ఞానం విని ఈ దినము నుండి ఎవరైనా త్రినాథుని పూజ చేయరాదు. అట్లగాని ఎవరైనా పూజ చేసినా వారికి 500 రూపాయలు జరిమానా, 6 మాసాల ఖైదీ. ఇది నా శాసనం. దీనిని ఎవరు ధిక్కరించరాదు. కాదని ధిక్కరించినా శూలం వేయబడునని ప్రజలందరికీ హెచ్చరించాడు. త్రినాథుడి మేళ పట్ల రాజు శాసనం చేయడం త్రినాథుడు ఆగ్రహానికి రాజు గురి చేసింది. వారు ఆగ్రహకారుడయ్యాడు. యువరాజు చనిపోయాడు. రాజు అంతఃపురం అంతా వారందరూ దేశ ప్రజలు అందరూ ఎంతగానో నిరోధించారు. రాజకుమారుని అంత్యక్రియలకు గాను శవాన్ని నది తీరాన్ని తీసుకుని వెళ్ళారు. ఆ సంఖ్యగా ప్రజలు అక్కడ చేరారు. త్రినాథుడు దయ కలిగి రాజుకు తమ పట్ల విధేయత భక్తి కలిగినచో అదే తగిన సమయమని నిర్ణయించుకున్నారు. త్రినాథుడు వృద్ధాశ్రమంలో రూపంలో శ్మశానానికి చేరారు. రాజును వాని వారమును మీరందరూ ఇచ్చటకు వచ్చినా ఎందువలన విచారించము ఉండిరి? ఈ బాలుడెవరు అని అక్కడ వారిని ప్రశ్నించారు. రాజు ఏమి లోపము చేశాడో ఈ రాజకుమారుడు చనిపోయాడు. అక్కడ ప్రజలు అందరూ త్రినాథుని ఈ పసివాడు చనిపోలేదు. మీ రాజు త్రినాథుని వారి చులకన చేయుట భక్తులపై దండ శాసనం చేయటం వల్ల ఇట్లయినది. మీరందరూ త్రినాథుని పూజించినచే బాలుడు లేచి కూర్చుంటాడు అన్నారు త్రిమూర్తులు. ఆ మాటలకు అక్కడి వారంతా త్రినాథ స్వాములు వారి పేరును సముద్రఘోషలై గర్జించారు. రాజు త్రినాథునికి 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు. వెంటనే ఆ రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అందరూ ఎంతగానో ఆనందించారు. ఆ సమయంలో స్వర్ణభద్ర నది మీదుగా తన సరుకులు తీసుకొని వెళుతుండగా వర్తకులు అక్కడ ప్రజలు ఆనందంతో చేస్తున్న ఘోషను అదేమిటి అని వాళ్ళ వద్దకు వచ్చాడు. మీరెలా ఎంత ఆనందంగా ఎవరిని స్మరిస్తున్నారు అని అక్కడి వాళ్ళని అడగగా వారు జరిగినదంతా చెప్పి త్రినాథుల దయ వలన మేళ చేసిన కనీసం వారిని స్మరించిన ఎంతో మేలు కలుగును చేసే మహనీయులు అని చెప్పారు. రాజకుమారుడు చచ్చి బ్రతికిన విషయం వివరించారు. నా ఓడలో ఒడ్డున ఉన్నాయి. వాటిపై విదేశాలకు వర్తకం చేసుకుని నిమిత్తం వెళుతున్నాను. నా వ్యాపారం బాగా జరిగినా నాకు బాగా లాభాలు వస్తే నేను త్రినాథుడి వారి మేళ చేస్తానని పలికి ఆ షావుకారు వెళ్ళిపోయాడు. ఆ షావుకారు విదేశాల్లో బాగా లాభాలు ఆర్జించి ఇంటికి తిరిగి వచ్చాడు. ఓడలో ధనమును నౌకర్లచే ఇంటిలో వేయిస్తుండగా అతని ఓడ నీటిలో మునిగిపోయింది. అందులో వారందరూ నీటిలో మునిగిపోయారు. అది చూసి షావుకారు నేలబడి దొర్లుతూ ఏడుస్తుండగా, ఓ ఈ షావుకారు, నీవు త్రినాథుని మేళ చేస్తానని మొక్కుకొని మర్చిపోయినావు. అందువల్లనే నీ ఓడలోని వారందరూ మునిగిపోయారు అని ఆకాశం నుండి త్రినాథు వాక్కు వినబడింది. గుర్తు తెచ్చుకొని వాడై, అవును నేను త్రినాథుడికి మేళ చేస్తానని మర్చిపోతిని అని మేళకు కావలసిన సామాగ్రములు తెమ్మని నౌకర్లు పంపించి గంజాయి ఆకు చెక్కలు మొదలగునవి సరుకులు తెప్పించి ఇంటి వద్ద తన వారిని సందర్శించి రప్పించి త్రినాథునికు
సాష్టాంగ దండ ప్రణామములు చేసి త్రినాథుని కరుణా కటాక్షం వల్ల ఓడ నీటిపైకి తేలింది. షావుకారులు ఓడలో సరుకులు ఎత్తుకొని ఇంటికి చేరుకున్నారు. షావుకారు ఇంటి వద్దకు వచ్చి మేళ గురించి ముందుగా రాజ్యమంతా చాటింపు వేయించి నలుపక్కల ప్రాంతాల నుండి ప్రజలందరూ దండోపదండాలుగా విచ్చేసి అలా వచ్చిన వారిలో గుడ్డివాడు త్రోవ కనపడక వేడుతున్న వారిని తమ వెంట తనకు కూడా తీసుకువెళ్ళమని అడిగాడు. అయినా మీరందరూ త్రినాథుని మేళ చూస్తారు, నేను గుడ్డివాడిని, నేను ఎలా చూడగలను అనగా, ఓయి త్రినాథ్ దయ అపారం, నీవు మేళను చూస్తావని ధైర్యం చెప్పి ముందుకు సాగిపోయారు. గుడ్డివాడు అక్కడ కూర్చొని త్రినాథస్వామిని స్మరిస్తుండగా ఆ సమయంలో కాళ్ళు చేతులు స్వాధీనంలో లేని అవిటివాడొకడు దేక్కుంటూ అటు వచ్చాడు. గుడ్డివానికి ఎక్కడకు వెళ్తున్నావని అడగగా, త్రినాథుడి మేళకు చూడడానికి వెళ్తున్నా అన్నాడు. ఓ మిత్రమా, నేను అందుకే బయలుదేరాను. గుడ్డివాడిని ఈ దారి కనపడక ఇక్కడ చతికిలిపోయాను. త్రినాథుడి దయామయులు మనల్ని తన మేళకు రప్పించుకుంటానని వారిద్దరూ ఒకరితో ఒకరు కూలబడుకొని, గుడ్డివాడు ఇట్లు చెప్తున్నాడు, మిత్రమా, నీకు కాళ్ళున్నవి కనుక నీవు నా భుజంపై కూర్చో, దారి చూపు, నేను నిన్ను మోసుకుపోతాను, ఇద్దరము త్రినాథి మేళకు చేరుకోవచ్చు అని చెప్పగా, గుడ్డివాని భుజం మీద కుంటివాడు కూర్చొని గుడ్డివానికి దారి చూపుతుండగా ఆ విధంగా త్రినాథుడి మేళకు చూడడానికి నిర్ణయించుకున్నారు. అలా కొంత దూరం వెళ్ళేసరికి గుడ్డివానికి కొద్దిగా చూపు కనబడసాగింది. ఆ సంగతి తన భుజాలపై ఉన్న సొట్టవానితో చెప్పాడు. మిత్రమా, నాకు కాళ్ళు కొద్దిగా బాగైనవి, ఇప్పుడు నేను నడవగలను, ఇదంతా త్రినాథుని దయవల్లనే అని సంతోషించి వాళ్ళిద్దరూ షావుకారు చేసే మేళకు వెళ్ళి ఎంతగానో ఆనందించారు. త్రినాథుడి మేళ జరుగుతుండగా 4 రోజులుగా ఒక వైష్ణవ బ్రాహ్మణుడు ఒకడు కూర్చొని మేళ పూర్తి కాకుండా లేచి వెళ్ళిపోతుండేవాడు. ఇదంతా గమనించిన అక్కడి వారు, వైష్ణవుని ప్రతిదినము మేళ పూర్తి కాకుండా లేచి వెళ్ళిపోతున్నావు, ఈ దినం అతనిని రానియొద్దని నిర్ణయించుకున్నారు. అతడు రాగానే నీవు రావడానికి వీలు లేదన్నారు. ప్రతిదినము నీవు మేళ పూర్తి కాకుండా వెళ్ళిపోతున్నావు. అతడు తన తప్పు తెలుసుకొని ఈ దినం మేళ పూర్తి అయ్యాక వరకు ఉంటానని వాగ్వాదం చేసి కూర్చున్నాడు. అతని గురువు వైష్ణవుడు ఇంటికి వచ్చి తన శిష్యుని గురించి అడగగా, అతని తల్లి నా కుమారుడు త్రినాథుని మేళకు వెళ్ళాడు అని చెప్పగా తెలుసుకొని ఆ గురువు అక్కడి నుండి వచ్చి పూజా సామగ్రిని కాళ్ళతో చిందరవందర చేయగా అక్కడి వాడు వైష్ణవుడు వానిని పట్టుకొని బరాబర ఈడ్చి వేశారు. గురువులు తన తప్పు తెలుసుకొని తన ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళేసరికి తన భార్య పిల్లలు చనిపోయినారు. మేళను పాడు చేసినందుకే మీకు ఆవేదన సంభవించిందని శిష్యుడు. గురువుకు పశ్చాత్తాపం కలిగింది. త్రినాథుని భక్తి పట్ల విలపించి, త్రినాథుని మేళకు పాడు చేసినందుకు నాకు తగిన శిక్ష కలిగింది. నేను అధముగ్నుడిని, మూర్ఖుడిని. త్రినాథుని వారి మహిమలు తెలుసుకోకుండా అన్ని విధాలుగా దుఃఖించి క్షమాపణ చేయుటకు సంకల్పించాడు. మేళ కావలసిన గంజాయి, ఆకు, వక్కలు మొదలైన సామగ్రిని అన్నీ స్వామివారికి మేళ సమర్పించాడు. అందరితో కలిసి ఆకులు చెక్కలు పంచుకొని సేవించి సుఖం పొందాడు. ఈ కథను విన్నవారికి, త్రినాథుని సేవించిన వారికి కుష్టి గుడ్డి పోయి తరిస్తున్న పుత్రులు లేని స్త్రీలకు ఈ కథను నిర్మలంగా వింటే సంతాన ప్రాప్తిగాను, మూర్ఖత్వంగాను హాస్యం చేస్తే అట్టివారికి కుంటితనము, గుడ్డితనము, దారిద్ర్యం వంటి బాధలు, అనేక కష్టములు కలుగుతాయి. త్రిమూర్తులు వేరువేరుగా పూజించవలను. ముందుగా విష్ణువునికి పూజ చేయవలను. నైవేద్యం సమర్పించి గంజాయి అగ్నిలో వేయవలను. తాంబూలము 3 భాగాలుగా చేసి ఉంచవలను. త్రిమూర్తులకు ఎడమ పక్కన వినాయకుని ఉంచి పూజ చేయవలను. 3 దీపాలు వెలిగించి త్రినాథుని నిర్మలమైన మనసుతో భక్తి భావంతో కథను విన్నవాళ్ళు నివేదించిన ప్రసాదం తీసుకొని అందరికీ పంచుకోవలెను. త్రినాథుని పూజ సుఖ సంతోషాలతో సౌభాగ్యములు పొంది తరించండి. మీరు కూడా పూర్తిగా ఈ కథను అయితే విన్నారనుకుంటున్నాను. మీకు కూడా ఈ కథ ఎలా అనిపించిందని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ విధంగా అయితే మా ఇంట్లో అయితే త్రిమూర్తుల వారి పూజ అయితే చాలా చక్కగా అయితే జరిగిపోయింది. ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఈ వీడియోలో అయితే కింద అయితే కామెంట్ చేయండి. నేను కంపల్సరీ మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. వన్స్ అగైన్ లాస్ట్ వరకు వీడియో మొత్తం అంతా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.